శ్రీ కంచికామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుష వశీకరణ, స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడను. సెల్ నంబర్ 9177241451. మేషరాశి వారి జీవితంలో అదృష్ట సమయం ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారు ఊహించని రీతిలో భారీగా ధన లాభాన్ని పొందనున్నారు. వీరికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోనున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి 15 వరకు వీరి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రాశి వారికి నమ్మిన వ్యక్తుల నుండి ముప్పు పొంచి ఉంది. అయితే ఈ రాశి వారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ధన లాభాన్ని ఏ విధంగా పొందనున్నారు, అలాగే నమ్మిన వ్యక్తుల నుండి వీరికి పొంచి ఉన్న ముప్పు ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారి జీవితంలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి 15 వరకు వీరి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు. అలాగే వీరికి ఈ సమయంలో నమ్మిన వ్యక్తుల నుండి ఒక ముప్పు కూడా పొంచి ఉంది. అయితే ముందుగా ఈ రాశి వారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు జీవితంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, కుటుంబ, వివాహ, ఆరోగ్య, ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం. ఈ రాశి వారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఊహించని రీతిలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలను పొందనున్నారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపించనుంది. అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా మారనుంది. వృత్తిపరమైన మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా వీరికి ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఉద్యోగపరంగా కీలక మార్పులు పొందనున్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఆశించిన రీతిలో ప్రమోషన్లు, బదిలీలు పొందనున్నారు. అంతేకాకుండా ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి. వీరి అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందనున్నారు. అంతేకాకుండా వీరు పనిచేసే సంస్థల్లో ఖచ్చితంగా వీరికి మంచి గుర్తింపు పొందనున్నారు. ఈ రాశి వారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు. వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అయితే పెట్టుబడి విషయంలో, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలను పాటించాలి. ఈ రాశి వారికి రానున్న సమయం విదేశాల్లో వ్యాపారాలు విస్తరించడానికి అనుకూలంగా మారనుంది. విదేశాల్లో వ్యాపార ప్రయత్నాలు సఫలం కానున్నాయి. అలాగే ఈ రాశి వారికి విదేశాలకు ప్రయాణాలు చేయడం వల్ల ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ఊహించని రీతిలో వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా లాభాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. వీరు విద్య కంటే ఇతర సామాజిక అంశాల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. దీనివల్ల వీరికి చదువు విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు చదువుపై ఏకాగ్రతను పెట్టలేకపోతారు. సామాజిక మాధ్యమాలపై ఆసక్తిని చూపిస్తారు. దీనివల్ల లేనిపోని ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుకోవడం కోసం వీరు పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసి నామాలను, ముఖ్యంగా తులసి మాలను సమర్పించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాన్ని చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించాలి. ముఖ్యంగా గురువారం నాడు దత్తాత్రేయుణ్ణి మందిరంలో పేదలకు, లేని వారికి ఆహార పదార్థాలను దానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా విద్యాపరంగా ఎదురయ్యే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి, అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి మంచి అవకాశాలు పొందనున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు వీరు చేసే సేవా కార్యక్రమాల వల్ల సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి. అలాగే ఈ రాశి వారు రానున్న సమయంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు. ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల మధ్య తగాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో లేనిపోని చికాకులు, అలాగే చిరాకులు, ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వారు వీరి కుటుంబంలో ఉండే స్త్రీల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కుటుంబం చిన్నాభిన్నమయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రాశి వారు రానున్న సమయంలో ప్రేమ వ్యవహారాల వల్ల
ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడమే మంచిది. ఈ రాశి వారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు వైవాహిక జీవిత పరంగా శుభ ఫలితాలను పొందనున్నారు. వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి వీరికి వ్యాపార పరంగా మంచి మద్దతు లభించనుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి రానున్న సమయం చాలా అనుకూలంగా మారి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే సంతాన పరంగా మంచి అభివృద్ధిని పొందనున్నారు. అయితే రానున్న సమయంలో ఈ రాశి వారు సంతాన పరంగా అధికంగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్య విషయంలో, అలాగే వీరి యొక్క అవసరాలను తీర్చడంలో అవసరమైన దానికంటే ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఆర్థిక పరంగా ఊహించని రీతిలో భారీగా ధనాన్ని లాభంగా పొందనున్నారు. వీరికి తరతరాల నుండి వచ్చే ఆస్తుల మూలంగా ఊహించని రీతిలో ధనం లభించనుంది. అలాగే వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, ఈ రాశి వారికి రానున్న సమయంలో గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు. ముఖ్యంగా విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి ఊహించని రీతిలో భారీగా ధనలాభం రానుంది. కాబట్టి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. అంతేకాకుండా కొత్తగా స్థలాలను, ఇళ్లను, వాహనాలను కూడా కొనే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా రానున్న రోజుల్లో అనుకూల సమయాన్ని పొందనున్నారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరనున్నాయి. అయితే వీరికి కుటుంబపరమైనటువంటి సమస్యల కారణంగా, అలాగే వ్యాపార పరంగా ఏర్పడే వృత్తుల వల్ల, ముఖ్యంగా ఒత్తిడి వంటి వల్ల తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారు నరాలకు సంబంధించినటువంటి వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం, మెడిటేషన్ వంటివి చేయాలి. ఈ రాశి వారికి ఏప్రిల్ 1 నుండి 15 వరకు నమ్మిన వ్యక్తుల నుండి పొంచి ఉన్న ముప్పు ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే వీరు రానున్న రోజుల్లో నమ్మిన వ్యక్తుల నుండి తీవ్రమైనటువంటి మోసానికి గురికానున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు వీరి యొక్క సహాయకులు, అలాగే బాగా నమ్మిన వ్యక్తుల నుండి జీవితంలో ఊహించని రీతిలో మోసానికి గురికానున్నారు. ఈ రాశి వారు ఎవరినైతే బాగా నమ్మి వారికి సహాయకులుగా పెట్టుకుంటారో వారి చేతిలోనే మోసపోయే అవకాశం ఈ సమయంలో ఉంది. అంతేకాకుండా వ్యాపార పరంగా వీరు బాగా నమ్మి వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్న వ్యక్తుల వల్ల కూడా ఈ సమయంలో మోసపోనున్నారు. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వీరు ఎవరిని విపరీతంగా నమ్మకండి. ఎందుకంటే ఇలా విపరీతంగా మీ ఇతరులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి రానున్న సమయంలో మీ జీవితంలో ఆత్మీయులను, సహాయకులను, స్నేహితులను, వ్యాపార భాగస్వాములను ఎవరినైనా సరే అతిగా నమ్మి లేనిపోని కష్టాల పాలవ్వకండి. అలాగే మీపై మీకు నమ్మకాన్ని ఉంచుకోండి. ధైర్యంగా ప్రారంభించిన పనులను పూర్తి చేసి విజయాలను పొందండి. ఈ రాశి వారు ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. అలాగే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు, పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ఆదివారాలు, అష్టమి రోజున కాలభైరవ స్వామి దేవాలయం సందర్శించి స్వామికి అభిషేకాన్ని చేయించండి. శనివారం రోజున నల్ల శనగలు, నల్ల మిరియాలను దానంగా ఇవ్వండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చెయ్యండి. ఆదిత్య హృదయాన్ని పఠించండి. వీలైతే రక్తదానాన్ని చెయ్యండి. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ విధంగా చేయడం ద్వారా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఈ రాశి వారు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఊహించని రీతిలో భారీగా ధనలాభం ఎలా పొందనున్నారు, అలాగే వీరికి నమ్మిన వ్యక్తుల నుండి పొంచి ఉన్న ముప్పు ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.